ఎదురవుతున్నాయి ఎన్నో ఆటుపోట్లు, ఎదురవుతున్నాయి ఎన్నో శోధనలు, లెగుస్తున్నాయి సాతాను లేపే సుడిగాళ్ళు, పెనుగాలులు. అవన్నీ ఎన్ని లేచినా అన్నిటిని అణిచేసి నీ చెయ్యి పట్టుకొని ఆయన నిన్ను నడిపిస్తూ వస్తున్నా. ఎంత మంచి విషయం ఉండేది. ఎందుకు రాయించాడు గ్రంథంలో తెలుసా? నా మాట విని ఒకడు తన యాత్ర మొదలు పెడితే గమ్యం చేర్చే బాధ్యత నాది. ఇక డౌట్ అవసరంలా. ఈ ఒక్క మాట మీద కళ్ళు మూసుకొని బతకొచ్చు అంత స్పష్టంగా మనం గ్రహించవచ్చు. నా తండ్రి నాకు తోడై ఉన్నాడని. మీ అందరికీ చెప్తున్నాను, మీరు కూడా ఆయన యందు విశ్వాసాన్ని బట్టి అడుగు మొదలు పెట్టారు. కొన్ని ఎదురవుతున్నాయి, ఎదురవ్వకుండా ఎట్టుంటాయి? విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు, విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు, సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవనా ప్రభు, సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవనా ప్రభు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. దేవునికి మహిమ. మీలో కొంతమంది లోకంలో పడిపోయారు ఆ మధ్యకాలంలో, మీలో కొంతమంది పాపంలో బలహీనపడ్డారు ఆ మధ్యకాలంలో, మీలో కొంతమంది భక్తిలో సన్నగిల్లిపోయారు, లోకాశల్లో పడిపోయారు, దేవునికి దూరస్తులైపోయారు. అయినా మళ్ళీ ఎలా రికవర్ అయ్యారో తెలియదు. ఆశ్చర్యంగా వచ్చి మళ్ళీ దేవుని సన్నిధిలో మళ్ళీ ఎదగటం మొదలుపెట్టారు. పెను దూరం అయిపోయి అసలు ఇక మళ్ళీ కనెక్ట్ అవుతావు అన్న పొజిషన్ లేని స్థితికి వెళ్ళిపోయి చిత్రంగా మళ్ళా వచ్చి మళ్ళా దేవునితో అనుసంధానం అయ్యావు. ఇది ఎలా సాధ్యం అంటే అది నువ్వొచ్చి ఆయనతో కలిసింది కాదు, ఆయనే నిన్ను పట్టుకొని తీసుకొచ్చుకున్నాడు.